हिंसाय दहरनिलयाय निरीक्षकाय कृष्णाय मृष्टयशसे निरुपद्रवाय सत्संग्रहाय भवपान्थनिजाश्रमाप्तौ अन्ते परिष्टगतये हरये नमस्ते। ओं नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमस्संकर्षणाय च। శ్రీ గురుభ్యో నమః. ముందుగా అస్మద్గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాదపద్మాలకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, భగవద్భక్తులు భాగవతులు అయినటువంటి మీ అందరికీ మోక్ష సంహిత, పారమహంస సంహిత అని ప్రసిద్ధికెక్కినటువంటి శ్రీమద్ భాగవత కథా శ్రవణ యజ్ఞానికి, అధ్యయన కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. గత వారం మనం మహానుభావుడైనటువంటి ప్రియవ్రతుడి కథ చెప్పుకున్నాం. అలాగే ఆయన కుమారుడైనటువంటి అగ్నిధ్రుడి కథ, ఈ రెండు గత వారం మనం చెప్పుకున్నాం. ఈరోజు మరొక ఇద్దరు చక్రవర్తుల కథలు చెప్పుకోబోతున్నాం. భూమండలం మొత్తాన్ని పాలించినటువంటి చక్రవర్తులు వాళ్ళు, సామాన్యులు కారు. మనకి మహారాజులు, చక్రవర్తులు ఇది విన్నప్పుడు ఎప్పుడు విలాసాల్లో మునిగి తేలుతూ రాజ్య విస్తరణ కాంక్షతోటి యుద్ధాలు చేస్తూ ఉండేవారే గుర్తొస్తూ ఉంది. ఎందుకంటే మన మనసులో అలాంటి కల్పనే పడింది. ఇలాంటి ఆలోచనలకు కారణం మనం చదువుకున్న పాశ్చాత్య చరిత్రకారులు రచించినటువంటి చరిత్ర. రాజులంటే ఇలాగే ఉంటారు అని వాళ్ళు చెప్పారు, మనం నమ్మాం. నిజానికి రాజులంటే సంపద, అధికారం, ఈ రెండింట్లో ఏ ఒక్కటైనా చాలు మనలో అహంకారాన్ని పెంచటానికి. ఇంకా రెండూ కలిస్తే చెప్పేదే ఉంది. కానీ భారతదేశపు మహారాజుల చరిత్రలు చూసినట్టయితే వారి శీలము, ధర్మశీలత, త్యాగనిరతి ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. విశ్వనాథ్ వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆ రాజులు ఒక్కొక్కరు నారాయణమూర్తులు అంటే ఆ రఘువంశంలో వచ్చినటువంటి రాజులు ఎలాంటి వారు అని చెప్తూ వారి మీద వారి యొక్క వ్యక్తిత్వాలని, వాటి యొక్క దాన్ని కీర్తించాడు అప్పటి కాళిదాసు. దాన్నే మనకి పెద్దలు కూడా పరిచయం చేశారు. నిజానికి ఒక శిబి చక్రవర్తి, ఒక రఘు మహారాజు, వీళ్ళ వ్యక్తిత్వాలు ఏమిటి? ఒక రాజు అయ్యుండి ఇలా ఆలోచించాడు, ఎలా బ్రతికాడు, ఇది మనకి తెలిస్తే కదా మనం మన పిల్లలకి వీళ్ళ యొక్క వ్యక్తిత్వాల గురించి పరిచయం చేయగలుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు దిద్దుకునేటువంటి ఒక అవకాశం మనం మన పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మన చరిత్రకి సంబంధించిన విషయాలు మనకి తెలియకపోవటం మనం చేసుకున్నటువంటి ఒక పెద్ద దురదృష్టం. మనం గతసారి వారం కూడా చెప్పుకున్నాము, ఈ కథలన్నిటినీ పురాణ కథలుగా లెక్క కడుతున్నాను తప్ప ఇది మన చరిత్ర, వీరు మన పూర్వీకులు, వారి వైభవం ఇది, లాంటి వారి పరంపరకి చెందిన వారం మనము, ఈ భావన మనలో ఉన్నట్టయితే, మన పిల్లలకి దీన్ని పంచినట్టయితే ఎంతటి ఆత్మవిశ్వాసం నిర్మాణం అవుతుంది, జాతిలో ఎటువంటి భవ్యమైన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి అవకాశం వస్తుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఎటువంటి కథలే మనం ఈ వారం కూడా చెప్పుకోకపోతున్నాం. స్వయంభూమనువు, ఆయన వంశం గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఉత్తానపాదుడు, ఇతర ప్రియవ్రతుడు గురించి చెప్పుకుంటూ, ఇప్పుడు ఆ వంశంలో నాభి అనేటువంటి పేరు మీద ఉన్నటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఈయనెవరు అంటే మనం చెప్పుకున్నటువంటి అగ్నిధ్రుడి కుమారుడు. సామాన్యుడు కాదు, మహానుభావుడు, చాలా గొప్ప రాజు. ఇతనికి సంతానం లేకపోవడంతో తన భార్య అయిన మేరుదేవితోటి కలిసి సంతానం కావాలని నారాయణుని ఉద్దేశించి ఒక దివ్యమైనటువంటి యజ్ఞం చేశాడు.
ఆ యజ్ఞానికి సంతోషించినటువంటి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఎదురకుండా ఉన్నటువంటి కనిపించిన ఆ దివ్య మంగళ విగ్రహాలు ఆయన్ని చూడగానే ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేశారు నాభి మేరుదేవులు. ఒకసారి కథని ఆపుకుని ఆ స్తోత్రాన్ని ఒకసారి మనం పరిచయం ఒకసారి చూద్దాం. వారు అంటున్నారు నారాయణుడితోటి, స్వామి నువ్వు పరిపూర్ణుడివి, అంటే నీకు కావలసిందంటూ ఏదీ లేదు. అయినా మమ్మల్ని గుర్తించి మా పూజలు స్వీకరిస్తున్నావు చూడు, అది నీ దయ. పోనీ మేము నీ మహిమలు గొప్పతనము తెలిసి స్తోత్రం చేస్తున్నామా? ఇంత శక్తి కూడా మాకు లేదు. పెద్దలు మాకు దేన్ని పరిచయం చేశారో, దేన్ని ఉపదేశించారో వాటినే చేసుకుంటూ వస్తున్నాం. స్వామి నువ్వు ఈ జగత్తు మొత్తాన్ని సృజించిన వాడివి, ఈశ్వరుడివి, పరమపురుషుడివి. మేమో ఆ సృష్టిలో, పంచభూతాల సృష్టిలో నామరూపాలు ధరించినటువంటి సామాన్యులం. ఇటువంటి మాకు నీ తత్వాన్ని గాని వైభవాన్ని గాని వర్ణించటం అవుతుందాయా? అయినా మాలాంటి వాళ్ళు సమర్పిస్తున్నటువంటి ఆ నిర్మలమైన జలము, చిగురుటాకులు, తులసి దళాలు, దుర్వాంకురాలు ఇలాంటివేగా నేను మీకు సమర్పిస్తున్నాం మేము. వాటితోనే నువ్వు సంతృప్తి చెందుతున్నావు. నీ స్థాయికి తగ్గ పూజలు, కర్మలు మేం చేయలేమయ్యా. మా మీద దయతోటి అనుగ్రహించావు చూడు, అదే మాకు 10,000. నిజానికి మా స్వభావం ఎలాంటిదో తెలుసా? మేం ప్రతి పనిని ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే లక్షణం కలిగిన వాళ్ళం, గర్వాంధులం. మాలాంటి వారి అల్పమైన కోరికలు తీర్చటం కోసం నిన్ను ఆహ్వానించటం కూడా అపరాధమే స్వామి. కానీ నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదయ్యా. చూసారా ఎంత నిర్మలమైనటువంటి ప్రవర్తన ఇది. ఇంత ఇంత దేనికోసం చేశారు వాళ్ళు? స్వామి అనుగ్రహం కోరటం దేనికోసం అంటే వారికి 2 కోరికలు ఉన్నాయి. ఆ 2 కోరికలు చెప్తున్నాడు. నిజానికి ఏ కోరికతో చేశాడో దాన్ని కింద ఉంచాడు. అసలైన కోరిక ముందు చెప్తున్నాడు. ముందంటున్నాడు, స్వామి మాకు 2 కోరికలు ఉన్నాయి. ఏదో ఒక క్షణంలో మాకు చావు దగ్గరికి రావటం ఖాయం. ఆ క్షణం మా మీద మాకు నియంత్రణ తప్పిపోతుంది. ఏమి చేస్తామో ఏమంటామో కూడా మా వశంలో ఉండదు. స్వామి మా మీద దయ చూపించి ఆ క్షణంలో, ఏ క్షణమైతే నేను చావుకు దగ్గరై ఉన్నానో ఆ క్షణంలో పగలను పోగొట్టే నీ దివ్య నామాన్ని నా నోటి వెంట పలికించు. ఆ క్షణం నిన్ను స్మరించేటువంటి ఒక శక్తిని నాకు ఇవ్వు. ఇది కోరిన మొట్టమొదటి కోరిక. ఆ దంపతుల యొక్క సంస్కారం చూడండి. ఇదే మనం కూడా కోరాలి. ఎందుకంటే చివరి క్షణంలో మనస్సు దేని మీద ఉంటే తరువాతి జన్మ దాని మీద ఆధారపడి ఉంటుంది. శాస్త్రం చెప్తున్న మాట అది. కాబట్టి చివరి క్షణంలో అది నా చేతిలో ఉంటుందా? ఉండదేమో, చెప్పలేము. మనస్సుకు నేను చేసిన అలవాటు ఎంతటిది? నిన్ను స్మరించాలన్న ఆ అలవాటే ఆ చివరి క్షణంలో నాకు నిలబడుతుందో లేదో తెలియదయ్యా. కాబట్టి నా మీద దయ ఉంచి నా పాపాలని పోగొట్టే నీ దివ్య నామాన్ని నేను స్మరించేటువంటి అవకాశం నాకివ్వు అని కోరుకున్నారు దంపతులు ఇద్దరు. తర్వాత 2వ కోరిక అడిగారు, స్వామి నీకు సాటి రాదగిన నీలాంటి కొడుకుని మాకు ప్రసాదించు అని ప్రార్థించారు. దానికి పెద్దలు మనకు ఒక విషయం చెప్తారు. మనము పరమాత్మని చేసేటువంటి ప్రార్థనలో సంస్కృతి పదాలు ఉన్నాయా, అద్భుతమైన సమాసాలు ఉన్నాయా, దివ్యమైన వర్ణనలు ఉన్నాయా? ఇవి కాదయ్యా స్వామి చూసేది. దానిలో ఉన్న సత్యం ఎంత? నీ నోటి వెంట వచ్చిన సత్యానికి పరమాత్మ స్పందిస్తాడు తప్ప నువ్వు చేసే పొగడ్తలక అన్నారు గురుగారు సద్గురు శివానందమూర్తి గారు. ఇప్పుడు వీరు చెప్పినవన్నీ ఏమిటి? సత్యాలు. స్వామి హెల్పులం మేము. సరిగ్గా నిన్ను ప్రార్థన చేయటం కూడా తెలియని వాళ్ళమయ్యా. ఏదో తెలిసిన వాటి రకంగా చేశాం, మమ్మల్ని అనుగ్రహించి ప్రత్యక్షమయ్యావు అనటంలో సత్యం ఉంది. దానికి స్పందించిన పరమాత్మ అనుగ్రహించాడు. ఈ రహస్యాన్ని తెలుసుకోమని చెప్తున్నారు. కల్మషం లేని నిర్మలమైన ప్రార్థనకి వాసుదేవుడు అనుగ్రహించాడు అన్నాడు.
నాతో సమానమైన కుమారుడు కావాలని అడిగారు కదా, సరే నేనే మీకు కొడుకుగా జన్మిస్తాను, అది ఆయన దయ. అలాంటి వరం ఇవ్వగలిగిన వాడు ఆయన. అలా చెప్పి అంతర్హితుడైపోయాడు స్వామి. ఆ యజ్ఞ ఫలంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అతనికి కుమారుడిగా జన్మించాడు. అతడే వృషభదేవుడు. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మన ముందు పెట్టబోతోంది భాగవతం. వృషభదేవుడు సామాన్యుడు కాదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కథలు ఎవరివి? మహారాజులవి, చక్రవర్తులవి. అటువంటి వారు ఎలా ప్రవర్తిస్తున్నారు? వారు ఏది కావాలంటే దాన్ని పొందగలిగి, దేనిని సాధించుకోవాలంటే దానిని సాధించుకోగలిగిన సంపద, అధికారము కలిగిన వారు జీవితాన్ని ఎలా గడుపుకున్నారో మనం గమనించినట్టయితే దానిలోనే మనకి అనేక రహస్యాలు బోధపడతాయి. ఇది భాగవతకారుడి యొక్క ఉద్దేశం. అందుకు చెప్తున్నాడు వృషభదేవుడు, మనల్ని క్రమంగా తీర్చిదిద్ది కృష్ణ పాదాల దగ్గరికి చేర్చబోతున్నాడు. అందులో భాగంగానే వృషభదేవుడి కథ వింటున్నాం మనం. సరే, క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు, ఇన్ని విద్యలు నేర్చుకున్నాడు, సర్వగుణ సంపన్నుడు అతను. ప్రజలందరి కోరిక మేరకు నాభి తన కొడుకైనటువంటి వృషభుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. రాజు అయ్యాడు. వృషభుడు ఒక ఒక అందమైన మాట చెప్పాడు. రాజ్యాన్ని కర్మభూమిగా భావించాడు. ఏమిటి ఈ మాటకు అర్థం? అంటే ఈ మాటకి అర్థం, శాస్త్రం మనల్ని ఏ ఏ కర్మలు చేయాలని నిర్దేశించిందో వాటిని సక్రమంగా చేసుకుని తరించేటువంటి అవకాశం ఉన్న భూమి ఇది. మీకు కావలసిన ద్రవ్యాలు, కావలసిన మిగతా ఏర్పాట్లు, అటువంటి సద్బ్రాహ్మణులు, శాస్త్రవేత్తలు, పండితులు, అటువైపు నదులు, క్షేత్రాలు, ఇన్ని ఒక చోట కూడుకుని ఉంది కాబట్టి భరత భూమి కర్మభూమి. భారతదేశం మినహా ఈ జగత్తులో ఉన్న మిగతా భూములన్నీ భోగభూములు. అవి ఆనందం కోసము, విహరించటం కోసము, సుఖాల కోసం వచ్చినవయ్యా. భరత భూమి కర్మలు చేసి తరించిపోవటం కోసం వచ్చింది. ఈ ఈ డిఫరెన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్తోంది భాగవతం. ఇప్పుడు ఈ వృషభదేవుడు కూడా ఒక అత్యున్నత స్థాయికి చెందిన ఒక ఆధ్యాత్మిక సాధనని మనకి పరిచయం చేయబోతుంది. మోక్షమే మన లక్ష్యము అని చెప్పే సనాతన ధర్మము కేవలం ఇది లక్ష్యం అని చెప్పి వదిలేయకుండా దాన్ని సాధించుకోవటానికి అనేక రకాల మార్గాల్ని కూడా మనకి చెప్తూ వచ్చింది. అటువైపు కర్మ మార్గము, విచారణ మార్గము, లేక జ్ఞాన మార్గము, ఇలా అనేక రకాలు చెప్పింది. వీటిలో ఈ మార్గాల్లో ఏది గొప్పది అంటే అలా ఉండదు. నీకు ఏది గొప్పది అని తెలుసుకో. నీకు సూటబుల్ ఏది, జీవుడి యొక్క స్వభావాన్ని బట్టి మార్గాన్ని ఎంచుకోవాలి. అందరికీ ఒకటే మార్గము అని చెప్పటం చాలా అన్సైంటిఫిక్గా ఉంటుంది. ఎందుకంటే జన్మల మీదుగా సాగుతున్న ప్రయాణం మనందరిది. ఈ జీవుడు ఇవాళ ఈ ఉపాధిలో ఉన్నాడు, ఇంతకు ముందు ఎక్కడున్నాడో, ఎలా పుట్టానో ఏమిటో తెలియదు కదా. ఏ ఏ కర్మలు ఎప్పుడెప్పుడు చేసుకుని వచ్చానో, ఎటువంటి కర్మ వాసనలు బంధించి ఉంచాయో నన్ను, ఇవన్నీ అందరికీ ఒకే రకంగా ఉండవు కదా. కాబట్టి ఎవరి మార్గం వాళ్ళది. కాబట్టే సనాతన ధర్మం గురువు గురించి కూడా చెప్పింది. గురువు లేని చదువు గుడ్డి చదువు అని చెప్పింది. ఎందుకని? ఈ జీవుడి యొక్క ప్రయాణాన్ని అంచనా వేయగలిగిన వాడు గురువు. గురువును ఆశ్రయించటం అంటే, గురువు పాదాల దగ్గర మన జీవితాన్ని పెట్టడం అంటే, నాకు ఏ సాధనలు చేసుకోవటం మంచిదో దారి చూపించవయ్యా అని ప్రార్థన చేయటం. కాబట్టి గురువుని ఆశ్రయించి ఆయన విధించిన మార్గంలో సాధన చేసుకుని తరించుకోవచ్చు. ఇది ఒక ధర్మం చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైన బోధ. ఆ క్రమంలో మనకి భాగవతం అనేక రకమైన సాధనల్ని కూడా కథల రూపంలో పరిచయం చేస్తూ వస్తున్నాయి. ఒకరికి భజన చేయటం సాధన, మరొకరికి యజ్ఞ హోమాలు చేయటం సాధన,
ఇలా ఎవరి సాధనలు వారికి ఉన్నాయి. వాటి యొక్క పూర్ణ స్వరూపాన్ని ఇక్కడ మనకి అవగాహన చేసుకోవటానికి అవకాశం కల్పిస్తోంది భాగవతం. సరే, ఇక్కడ వృషభదేవుడి కథ కూడా ఇట్లాగే ప్రారంభమైంది. ధర్మాత్ముడతడు ప్రజలను చక్కగా పరిపాలించాడు. సాంసారిక బంధాలలో చిక్కుకోలేదు. ఈ మాట చెప్తుంది. ఈ మాట అన్నాక అతడు స్వతంత్రుడిలా మెలిగాడు. ఈ మాట అన్నాడు. ఇక్కడ ఈ మాట చెప్పడంలో ఒక విశేషం ఉంది. మనకి స్వతంత్రుడిలా మెలగాలి అంటే ఏమిటి? అంటే జీవితం యొక్క లిమిటేషన్స్ని దాటాలి, అంతే కదా. నిజానికి సనాతన ధర్మం విద్యని ఎంత చక్కగా చెప్పిందంటే, విద్య నేర్చుకో అని చెప్తున్నప్పుడు ఏ అర్థంతో చెప్పింది? ఏదో బతుకు తెరువు కోసం ఓ పని నేర్చుకో అన్నట్టుగా కాదయ్యా. విద్యయా అమృతమశ్నుతే అంటారు కదా. దేనిని విద్య అనాలి? సా విద్యాయా విముచ్యతే. ఏది నిన్ను ఈ లిమిటేషన్ నుంచి బయట పెడుతుందో అది విద్య. అంటే జీవితానికి సంబంధించిన అన్ని భయాలని, అన్ని లిమిటేషన్స్ని దాటితే అతడు కదా చదువుకున్నవాడు, విద్యావంతుడు అంటే. కాబట్టి మహాత్ముల గురించి చెప్పేటప్పుడు ఇతడు స్వతంత్రుడు అని అన్నారంటే, జీవితానికి సంబంధించినటువంటి మనకున్న అనేక బంధాలని, అనేక లిమిటేషన్స్ని దాటిన తత్వజ్ఞానాన్ని సాధించుకున్నవాడు, ఆ ఎరుక కలిగిన వాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ భాగవతం కూడా ఈ మాట ప్రత్యేకంగా చెప్తోంది. స్వతంత్రుడిగా జీవించాడు ఆయన. అయితే ఋషభుడు ఎవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారం కదా. అంటే ఏమిటి? అంటే తాను స్వయంగా ఆనందానుభూతి కలిగిన ఈశ్వరుడు ఆయన. నిత్యము లోపల రమించిపోయేటువంటి స్థితిలో ఉండేవాడు. అటువంటి వాడు మానవుడిలా ప్రవర్తించాడు, సామాన్యుడిలా ప్రవర్తించాడు. ఎందుకోసము? మనకి ఒక మార్గాన్ని పరిచయం చేయబోతున్నాడు. ఒక మహాద్భుతమైనటువంటి సాధనని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాడు. అది వస్తుంది ముందు. కాబట్టి ఆయా కాలాల్లో చేయవలసిన ధర్మాలను ఆయన ముందు శ్రద్ధగా ఆచరించేవాడు. అది ఆయన యొక్క స్థితి. ప్రజలందరి పట్ల సమదృష్టి కలిగి ఉండేవాడు. శాంత స్వభావంతో, కరుణ, మైత్రి ఇలాంటి సద్గుణాలు కలిగిన వాడు. ఈ ప్రకారంగా చాలా కాలం రాజ్యపాలన సాగించాడు అని చెప్తున్నారు. క్రమంగా సంతానం, కొడుకులు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వారికి అందులో పెద్ద కొడుక్కి రాజ్యభారాన్ని అప్పచెప్పాడు. అయితే కేవలం రాజ్యభారాన్ని అప్పచెప్పి తాను సాధనకి వెళ్ళిపోవటం కాకుండా, ఇక్కడ వృషభదేవుడు తన కుమారులకు చెప్పినటువంటి బోధ కూడా భాగవతం మనకి చెప్తోంది. అంటే వాళ్ళని రాజరికం వాళ్ళ చేతుల్లో పెట్టి తాను వెళ్ళిపోవటం కాదు. ధర్మం అంటే ఏమిటి? రాజ్య పరిపాలన ఎలా చేయాలి? రాజైన వాడు ఎలాంటి వ్యామోహాలకు లోనవ్వకుండా ఉండాలి? ఎవరిని స్నేహితులుగా గుర్తించాలి, ఎవరిని రాజ్యానికి శత్రువులుగా గుర్తించాలి, ఇలాంటి అనేక విషయాలను అక్కడ బోధించాడు తన పిల్లలకి. చెప్తూ రాజ్య పాలన ఒక అధికారంగా కాక బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకు అంటే తద్వారా ఉత్తమగతుల్ని సాధించుకోవాలి. అంటే ఇక్కడ మహారాజుగా నువ్వు పాలించటం ఎవరికో ఉపకారం కాదు, నీకు నువ్వు చేసుకుంటున్న ఉపకారం. ఉత్తమ గతుల్ని పొందుతావు. ధర్మ నిర్వహణ నిన్ను తదుపరి జన్మల్లో ఉత్తమ గతులకు తీసుకువెళ్తుంది. ఇది మన ముందు ఉంచబడుతున్నటువంటి మార్గం. అందుకే మీకు రామాయణంలో కూడా చంద్రమూర్తి గురించి చెప్తూ, రామో రాజ్యం ఉపాసిత్వా అంటే రాముడు రాజ్యాన్ని పాలించలేదయ్యా, ఉపాసించాడు అన్నమాట చెప్తారు. ఎంత లోతైనటువంటి అర్థం అది. రాజ్యాన్ని ఉపాసించటం అంటే ఒక దైవ కార్యంలా చేశాడు.
ఒక పూజని ఎంత శ్రద్ధగా చేసుకుంటామో, ఒక యజ్ఞాన్ని, ఒక సాధనని, ఒక ఉపాసనని ఎలా చేస్తామో అలా రాజ్యపాలన చేశాడు రామచంద్రమూర్తి. ఈ ధర్మం చూపించినటువంటి మహారాజుల చరిత్ర ఇవన్నీ కూడా వీళ్ళందరూ రాజ్యాన్ని ఉపాసించిన వారు కదా. ఇటువంటి రాజుల యొక్క చరిత్రని మనం భాగవతంలో చెప్పుకుంటున్నాం. సరే, ఇప్పుడు వృషభదేవుడు ఆయన జ్యేష్ఠ కుమారుడు భరతుడు. అతడి కథ కూడా మనం తర్వాత చెప్పుకుంటాం. తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి భరతుడికి రాజ్యాన్ని అప్పచెప్పి తనకున్న సమస్తాన్ని, సర్వస్వాన్ని త్యజించి సాధన కోసమని బయలుదేరి వెళ్ళిపోయాడు వృషభదేవుడు. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా వినవలసినటువంటి సాధనా మార్గం వస్తోంది. ఇప్పుడు అవధూత అయ్యాడు, ఇది చెప్తున్నారు. అంటే సమాజ నియమాలకు అతీతంగా పరమ జ్ఞాన స్థితిలో జీవించటము నుంచి ఆయన జీవితం చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అవధూత అన్నది చాలా ఉత్తమ స్థాయి, చాలా పెద్ద స్థాయి వ్యవహారం. పైకి చిత్రంగా కనిపించినా లోపల పరమ జ్ఞానం ఉన్నది. ఆ మార్గంలోకి ఆయన ఎలా ప్రవేశించాడో చెప్తున్నారు. క్రమంగా తన శారీరక అవసరాలను తగ్గించుకుంటూ రావటం మొదలుపెట్టాడు. అంటే ఏది లేకపోతే తాను ఉండలేడని ఇప్పటిదాకా భావించాడో వాటిని క్రమక్రమంగా వదిలిపెట్టటము. ఆకలికి అవసరమైన మేరకే తీసుకోవటము, నిద్రని కూడా తగ్గించుకోవటము, నిత్య జీవితంలో అవసరాలుగా మనం చెప్పబడుతున్న అనేక విషయాల పట్ల ఒక వైముఖ్యాన్ని ప్రదర్శించే సాధన చేసుకోవటము. ముఖ్యంగా దొరికిన దానితో సంతృప్తి చెందటము. దీన్నే యదృచ్ఛా లాభ సంతుష్టి అంటే ఏది దొరికితే దానితో సంతోషంగా ఉంది. నిజానికి ఇది మనందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. అంటే నిత్య జీవితంలో ప్రతిరోజు ఏమనుకోవాలంటే, మనకి పెద్దలు చెప్తున్న మాట చెప్తున్నాం. ఏమనుకోవాలి? చాలా బాగుంది నా జీవితానికి, ఇంతకన్నా బాగుంటానికి ఏముంది, ఇంతకన్నా నాకు కావాల్సింది ఏముంది అనుకుంటూ జీవించాలట. ఈశ్వర నాకు అన్నీ ఇచ్చావయ్యా, ఇంతకన్నా ఏం కావాలి అనాలట. ఎందుకంటే నేను ఇచ్చిన వాడితో సంతోషించావాడా లేదా అని చూస్తాడు ఈశ్వరుడు. అంతే తప్ప నిత్యము ఇప్పుడు మనకి ఉదాహరణ కూడా చెప్తారు. రోజు ఒక బిచ్చగాడు మీ ఇంటికి వచ్చి ఏదో ఒకటి గొడవ చేస్తున్నాడు అనుకోండి, మీకే విసుగు వస్తుంది. కానీ రోజు వస్తూ ఏదో ఇస్తున్నాను కదా, అయినా ఈ గోల ఏంటి అనిపిస్తుందా అనిపించదా? అలాగా ఈశ్వరుడి దగ్గర కూడా మన స్వభావం ఎలా ఉండాలంటే, స్వామి నా మీద దయతో అందమైన జీవితాన్ని ఇచ్చావు, చక్కటి ఉద్యోగము వృత్తో ఇచ్చావు, భార్యనిచ్చావు, భర్తనిచ్చావు, పిల్లల్నిచ్చావు, కుటుంబము, సమాజంలో ఒక గౌరవము, ఇన్ని ఇచ్చావయ్యా, ఎంతటి కృతజ్ఞత, ఎంత కరుణ నీది. ఇది కదా మనం భగవంతుని ముందు ప్రదర్శించవలసిన కృతజ్ఞత. ఇది ఎదురుచ్చా లాభ సంతుష్టి. ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఏదొస్తే అది నాకు ఈశ్వరుడు ఇచ్చాడంటావు, ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాము. జీవితాన్ని ప్రసాదంగా తీసుకునే స్వభావం పేరు ఆధ్యాత్మికత. అదే భక్తి. కాబట్టి దీన్ని మొదలుపెట్టమని చెప్తున్నాను. ఇక్కడ వృషభదేవుడు కూడా అదే చేస్తున్నాడు. ఇలాగే జీవించాడు. ఏది దొరికితే దాంతో సంతృప్తి చెందుతున్నాడు. అనవసరంగా మాట్లాడేవాడు కాదు, ఒకరిని నిందించేవాడు కాదు, ఒకరి విషయంలో జోక్యం చేసుకునేవాడు కాదు. ఒక నిర్లిప్త స్థితిలో జీవితాన్ని గడుపుకుంటూ ఉండేవాడు. దీనికి భాగవతం ఒక పేరు పెట్టింది, అజగర వ్రతము. అజగరము అంటే కొండ చిలువ, పెద్ద పాము మనకి అడవుల్లో కనబడుతుంటుంది కదా, ఆ కొండ చిలువని అజగరం అంట. ఎలా జీవిస్తుంది అది అంటే, అది వేగంగా కదలలేదు, వేటకేం వెళ్ళదు అది. దాని ముందుకొచ్చిన దాన్ని మాత్రమే తింటుంది, అదే తినగలదు. అది ఎక్కువగా కదలదు, నిశ్చలంగా ఉంటుంది. వృషభుడు కూడా క్రమక్రమంగా ఆ విధంగా జీవించే స్థితికి వచ్చాడు. ఏమీ అడగడు,
ఎవరైనా ఇస్తే తింటాడు, లేకపోతే ఉపవాసమే. శరీరాన్ని పట్టించుకోడు. స్నానము, అలంకారము వీటి మీద ఆసక్తి తగ్గిపోయింది. నిద్రొస్తే ఆ నేల మీద అలాగే పడుకుని నిద్రపోతున్నాడు. ఇంత నిర్లిప్త స్థితిలో, ఇంత వైరాగ్య స్థితిలో జీవితాన్ని గడుపుతున్నాడు. అది సాధనగా సాగించుకుంటున్నాడు. కొన్నిసార్లు ప్రజలు ఆయన్ని పిచ్చివాడిగా చూసేవారు. కొంతమంది అవమానించేవారు కూడా. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. దేనికి స్పందించేవాడు కాదు. బయటకు చూస్తే అలసత్వంలా కనిపిస్తుంది. లోపల మాత్రం పరమ సమాధి స్థితిని నిలబెట్టుకున్న పరిస్థితి అది. అంటే ఈ అజగర వ్రతం యొక్క అసలు అర్థం ఏమిటంటే, శరీరం ఉండాలి కాబట్టి ఉంటోంది. తన విధిగా తను ఉంటోందంతే. ఎంతకాలము ప్రాణం ఉందో అంతకాలము జీవిస్తుంది. మనస్సు పూర్తిగా ఆత్మలో ఉంది. బయట నుంచి ఇంద్రియాల నుంచి తీసేసి లోపలికి తిరిగి అంతర్ముఖత్వంని సాధించుకుని ఆత్మలో లీనమై ఉంది మనస్సు. దీనివల్ల ఏం జరుగుతుంది? నేను 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 చేశాను, నేను చేస్తున్నాను, నా సంకల్పము ఇవన్నీ తగ్గిపోతాయి. సర్వారంభ పరిత్యాగి గీతలో స్వామి చెప్పాడు కదా, కృష్ణ పరమాత్మ. ఏ సంకల్పము లేకుండా జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టుగా స్వీకరించటము అద్భుతమైన సాధన, చాలా ఉన్నతమైన స్థితి. ఇది మనం అనుకరించగలమా? ఏమో, కానీ ఇది ఒక అద్భుతమైన సాధన. తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక సాధారణ మనిషి సాధారణ స్థితిలో ఇలాంటి పనులు చేస్తే మనం దాన్ని అలసత్వం అంటాం, అంతే కదా. జ్ఞాని ఇలా చేస్తే పరమ వైరాగ్యం అది. అందుకే వృషభుడిలా జీవిస్తూ అవమానం వచ్చినా, గౌరవం వచ్చినా, ఆకలేసిన అన్నింటినీ సమానంగా తీసుకున్నాడు. ద్వంద్వాలు లేవు. ఇది స్థితప్రజ్ఞ లక్షణం. అంటే క్రమంగా శరీరం మీద, మనసు మీద ఒక అద్భుతమైన నియంత్రణ వచ్చేసింది. ఇది ఒక ఉత్తమ స్థితికి చెందినటువంటి సాధన. మీకు ఇక్కడ ఇంకొంచెం పక్కకెళ్ళి ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాల్సింది ఉంది. దానికి జైన మతస్థులు, జైనులు ఈ వృషభదేవుణ్ణి ప్రథమ తీర్థంకరుడిగా గుర్తిస్తారు. వాళ్ళ ప్రథమ తీర్థంకరుడిగా ఆయన కీర్తిస్తుంటారు వాళ్ళు. నిజానికి బౌద్ధ, జైనములు రెండు కూడా హిందూ మతంలోంచి వచ్చినవే. మన హిందూ ధర్మంలోంచి వచ్చిన మార్గాలవి. అంటే మన ధర్మంలో అంతర్భాగాలవి. అంటే బౌద్ధమైన, జైనమైన మన ధర్మానికి శాఖలు అని చెప్పుకోవాలి. మరి తేడా ఎక్కడుంది అంటే, మనకి వేదం చెప్పినటువంటి జ్ఞాన మార్గము, కర్మ మార్గము రెండు కదా. వేదం చెప్తున్నావు రెండు విషయాలు. ఇందులో జ్ఞాన మార్గాన్ని స్వీకరించి చిత్తశుద్ధి కోసం చేయవలసిన కర్మ మార్గాన్ని నిరసించాయి. ఇటువైపు జ్ఞానము కోసం చేయవలసిన విచారణ, విషయము తెలుసుకోవటము, 4 మహావాక్యాలు, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ ఉండగా ఇవన్నీ జ్ఞాన మార్గానికి సంబంధించిన విషయాలు. ఉపనిషత్తులు అధ్యయనం ఇంత. ఇంకొక వైపు కర్మలు చేయాలి. ఎందుకు అంటే, కర్మ చేయటం ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. అసలు చిత్తశుద్ధి అంటే ఏమిటి? అది ఎందుకు కలగాలి? అది లేకపోతే వచ్చే ఇవి తెలియకుండా కేవలము జ్ఞాన మార్గమే అందరికీ, ఈ మాట చెప్పటం వల్లే క్రమక్రమంగా వాటి యొక్క ప్రభావం తగ్గిపోయింది. ఇవన్నీ మనం ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, దురదృష్టం ఏంటంటే, మనం ఇలాంటి విషయాలు, మన ధర్మంలో జరిగినటువంటి మార్పులు, ఇలాంటి విషయాల గురించి చెప్పుకోవడానికి వేరే వేదికలు ఎక్కడా లేవు. పాఠాల్లో చెప్పరు, కాలేజీల్లో, స్కూళ్ళలో ఉండదు, సమాజంలో చర్చ కనిపించదు. ఇలాంటి సత్సంగాల్లో మాత్రమే చెప్పుకోవాల్సిన విషయాలుగా మిగిలిపోయాయి. ఇక్కడి కూడా మనం చెప్పుకోకపోతే మన సమాజంలో జరిగినటువంటి అనేక పరిణామాల మీద మనకు అవగాహన లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు జైనము తన తీర్థంకరులలో మొదటి వాడిగా తీసుకున్నది ఎవరిని? వృషభదేవుణ్ణి. ఆయన ఎవరు?
విష్ణువు యొక్క అవతారమే చెప్పుకున్నాగా. కాబట్టి వీటిని మన ధర్మంలోంచి వచ్చిన శాఖలుగానే చూడాలి. నిజానికి మనకి జరిగినటువంటి ఒక అన్యాయం గురించి కూడా ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుందాం. మనం ఈ దేశంలో ఉన్న వాళ్ళందరం హిందువులమే అన్న భావనతో చాలా కాలం గడిచింది. ఎవరన్నా అడిగితే అందరూ హిందువులే. వారు జైన మార్గాన్ని అనుసరించొచ్చు, బౌద్ధులై ఉండొచ్చు, ఎవరు ఎలా ఉన్నా కూడా అందరం హిందువులమనే చెప్పుకునేవాళ్ళం. అయితే మొట్టమొదటిసారి సెన్సస్ జరిగింది. సెన్సస్ అంటే ప్రజల యొక్క సేకరణ. అంటే మనదేమంటాం దాన్ని, ప్రజల యొక్క వివరాలన్నీ సేకరించేటువంటి ఆ సెన్సస్. ఇది మొట్టమొదటి సెన్సస్ ఎప్పుడు జరిగింది సర్వే? 1872లో జరిగింది. అంటే అప్పటికి ఇంకా మనకి స్వతంత్రం రాలా. బ్రిటిష్ వాళ్ళు చేశారు. అంటే ప్రజల యొక్క గణాంకాలు తీసుకోవటం. ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ఏ స్థాయి వాళ్ళు ఎలా ఉన్నారు కావాలి తీసుకోవాలి కాబట్టి అప్పుడు మొదలుపెట్టారు. వాళ్ళు చేసిన ఒక దుర్మార్గం ఏంటంటే, ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుని పిల్లలకి చెప్పాలండి. వాళ్ళప్పుడు ఈ వివరాలు తీసుకుంటూ దాంట్లో మీరు ఎవరు, మీరు ఏ ధర్మానికి చెందిన వాళ్ళు అని ఒక ప్రశ్న ఇచ్చి, ఎదురుకుండా హిందూ అనే ఒక టిక్ బాక్స్, పక్కన సిక్, ఇలా ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది? పంజాబ్లో ఉన్నవాడు చూశాడు. అప్పటిదాకా తాను హిందువు అనే అతని నమ్మకం. కానీ ఇప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. హిందువు, సిక్. ఓహో! నేను సిక్కుని కాబట్టి అది అడుగుతున్నారు కూడా టిక్ చేశాడు. మొదలైంది వేర్పాటు. అప్పటి నుంచి వేరుగా చేసి చూపించడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా ఏమైంది? నేను హిందువుని కాదు అన్న సూచన వీళ్ళ మనసులో స్థిరపడిపోయింది. నువ్వెవరు? నే సిక్కుని. నువ్వెవరు? నే జైనుని. నువ్వెవరు? నే బౌద్ధుణ్ణి. మేమందరము హిందువులమే. ఆ దృష్టి పోయింది. ఇది ఈ చరిత్రలో జరిగినటువంటి ఒక దుర్మార్గం. కాబట్టి ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఇలాగా ఇక్కడ మనకి ఈ ఈ సాధనా మార్గంలో వచ్చినటువంటి ఋషభుడు ఈ అజగర వ్రతంలో క్రమక్రమంగా పండి శరీరానికి సంబంధించిన స్పృహని క్రమంగా తగ్గించుకుని చివరికి ఆ అరణ్యంలో తిరుగుతూ ఇక్కడ వచ్చినటువంటి ఆ దావాగ్నిలో శరీరాన్ని సమర్పణ చేసి ఉత్తమ లోకాలకు చేరుకున్నాడు అని చెప్తోంది భాగవతం. అలాగా జీవితంలో ఒక మహారాజు అయిన వాడు, సమస్తమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నవాడు, ఏది కావాలంటే అది పొందగలిగిన వాడు రిటైర్మెంట్ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి జీవితంలో ఇక నాకు చాలు, ఇక అక్కర్లేదు అన్నాడు. ఇది మొట్టమొదటి విషయము. ఆయనే రాజుగా కొనసాగితే వద్దనేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇలా రాజ్యము, వ్యవహారము, వ్యాపారము ఇదే జీవితం కాదని తేల్చుకున్నాడు. దాన్ని అప్పచెప్పేశాడు. అక్కడి నుంచి తర్వాత జీవితంలో ఏ ఈ ఏ ఇంద్రియాల వల్ల, ఏ మనస్సు వల్ల తాను ఇలాంటి సమస్యకి గురవుతున్నాడో ఆ జ్ఞానాన్ని పొందినవాడే క్రమక్రమంగా బయటపడటానికి ఆయన చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన అజగర వ్రతము. దాన్ని మనకి భాగవతం ఇంతవరకు పరిచయం చేసింది. ఇప్పుడు ఆయన కొడుకు దగ్గరికి వస్తున్నాం. బ్రహ్మదేవుడు కొడుకుల్లో గొప్పవాడు భరతుడు. పెద్దవాడు. అతడికే రాజ్యం ఇచ్చాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఈ భరతుడు పాలించటం వల్లే అజనాభమని పిలువబడేటువంటి దేశానికి భరతవర్షం అని పేరు వచ్చిందని భాగవతం చెప్తోంది. అంటే దీనికి కొంతమంది ఏమన్నారంటే, అలా కాదండి, దుష్యంతుడు, శకుంతల ఉన్నారు కదా, వారికి జన్మించిన వాడొకడున్నాడు. అతని పేరు భరతుడు. మహానుభావుడు, అతను మహావీరుడు, ధర్మాత్ముడు, గొప్ప చక్రవర్తి. అతని పేరు మీద భారతదేశం అని పేరు వచ్చింది. ఇది కూడా మనం విన్నాం కదా. మరి ఈ రెండింట్లో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి? ఇలాంటి సందేహం వస్తుంది కదా. ఇద్దరు మహాత్ములే కాబట్టి ఎవరి పేరు మీద వచ్చినా మనకు అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళలో ఒకరిని తీసేసి ఈయన కాదండి ఆయనే గొప్పవాడు అలా చెప్పడానికి సరిపోరు. ఇద్దరు మహాత్ములు, అద్భుతమైనటువంటి వీర్యం కలిగినటువంటి గొప్పవారు. అయితే
మరి వీరికి అసలు భరతుడు అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తెలుసుకోవాలి కదా. అంటే ఇది ఎలాంటిదంటే, ఒక వ్యక్తికి రాముడు అని పేరు పెట్టామనుకోండి. అంటే రాముడు అనేవాడు ఒకప్పుడు ఉన్నాడు. అసలు రాముడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఇతనికి పెట్టారు. అంతే కదా. అంటే ఇతనయా రాముడా అని అడగం కదా మనం. క్లియర్‌గా ఉంది కదా. ఇతనికి రాముడు అని పేరు పెట్టబడింది. అంటే ఎప్పుడో ముందుంది పేరు. ఆ పేరు ఇతనికి పెట్టుకున్నాము అన్నట్టుగా ఈ భరతుడు అని వాళ్ళు వీళ్ళకి పెట్టారంటే, ఈ పేరు ఎక్కడిది అసలు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది తెలుసుకోవాలి మనం. అంటే మనకి దేనికైనా కూడా వేదమే ఆధారము. ఈ భరతుడు అన్న పేరు వేదాల్లో ఉన్నది. ఇద్దరికి చెప్పబడింది. భరతుడు అన్న పేరుతోటి ఇద్దరికి భరతుడు అన్న పేరు చెప్పబడింది. వాళ్ళలో ఒకరు పరమేశ్వరుడు. అంటే సాక్షాత్తు పరమాత్మ ఈ సృష్టిని సృజించి నడుపుతూ నిర్వహిస్తున్న పరమాత్మ ఎవరైతే ఉన్నాడో అతనికి భరతుడు అని చెప్పింది వేదం పేరు. మరొకడు అగ్నిదేవుడు. వీరిద్దరికి కూడా భరతుడు అన్న పేరు కనిపిస్తోంది. మామూలుగా చూస్తే యజ్ఞాలు చేసినప్పుడు అగ్నియే పరమేశ్వరుడు కదా అక్కడ. కాబట్టి ఆయనకి భరతుడు అన్న పేరు సరిపోతుంది. అసలు ఈ భరత అన్న శబ్దం ఎలా వచ్చింది అంటే, దీనికి ఏమని చెప్తున్నారంటే వ్యుత్పత్తి భరత్వ రమణత్వాత్ భరతః. అంటే భరించి ఆనందింప చేస్తున్నవాడెవడో అతడు భరతుడు. ఇది చెప్పారు. ఎవరు చేస్తున్నారు ఈ పని? మీరు ఒకసారి ఆలోచించండి. పరమేశ్వరుడే మనందరినీ భరిస్తున్నాడు. ఆయన ఒక్కడే ఈ పని చేస్తున్నాడు. ఇంతమందిని భరిస్తున్నాడంటే మనందరినీ పోషిస్తున్నాడు. అలాగే మన ఇంద్రియాలకి మనకు అసలు ఇంద్రియాలంటూ ఇచ్చి వాటి ద్వారా మనం సుఖాలని పొందింపచేసి ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అంతే కదా. కళ్ళున్నాయి, ఈ కళ్ళకి చూసే శక్తి ఇచ్చాడు కాబట్టి మనం కొన్నింటిని చూసి ఆనందిస్తున్నాము. కాబట్టి మనని పోషిస్తున్నాడు, మనని ఆనందింప చేస్తున్నాడు. కాబట్టి పరమేశ్వరుడికి భరతః సరిపోయింది కదా పేరు. పరమేశ్వరుడు భరతుడు. అంటే ఇది ఈశ్వరనామం. మళ్ళీ ఈశ్వరుడు అంటే శివుడిని అర్థం చేసుకోకూడదు. పరమాత్మ ఈ అర్థంలో చెప్పుకున్నాం మనం. ఇంకా రెండవది అగ్నిహోత్రుడికి కూడా భరతుడు అని పేరు చెప్పారు కదా. నాకు అనుకున్నాం కదా. ఎందుకంటే అవిర్భరణ సామర్థ్యాత్ అని చెప్తోంది. అంటే యజ్ఞంలో హవిస్సులు వేస్తాం దేవతలకు ఇవ్వటం కోసం కదా. అంటే అగ్నిం దూతం నృణీమహే అంటే అగ్నిని నా దూతగా ప్రార్థిస్తున్నానేమో స్వామి, ఇవి నీకిచ్చేటువంటి ఈ హవిస్సులను తీసుకెళ్ళి దేవతలకు అందించు అంటున్నాం కదా. అంటే హవిస్సులను భరించి అంటే స్వీకరించి వాటిని దేవతలకు అందించి వారిని ఆనందింపచేస్తున్నాడు. అలాగే వాటిని స్వీకరించిన దేవతలు వారి అనుగ్రహం ద్వారా వర్షాలని మనకు అందించి ఆనందింపచేస్తున్నారు. అలా అటు దేవతలను ఆనందింపచేసి వారి వల్ల మనకి ఆనందాన్ని లభించేలా చేస్తున్నాడు. కాబట్టి యజ్ఞాగ్నికి భరతుడు అని పేరు పెట్టారు. భారతదేశం అనాదిగా యజ్ఞభూమి. మనం చాలాసార్లు ఈ మాట చెప్పుకున్నాం. యజ్ఞమే సనాతన ధర్మ యొక్క సారభూతమైన రూపము. భారతదేశం యజ్ఞభూమి. కాబట్టి ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. యజ్ఞాల ద్వారా పరమాత్మను ఆరాధించే వాళ్ళం కాబట్టి మనం భారతీయులం. అందుకే భరతవర్షే భరతఖండే అంటున్నప్పుడు మన మనసులో మెదలాల్సిన అర్థం ఇదే. ఇప్పుడు భరతుడు పరిపాలించినప్పుడు ఆ యజ్ఞ ధర్మాన్ని అనుసరించి పాలన చేసి దాన్ని నిలబెట్టాడు కాబట్టి అతడి పేరు మీద కూడా భారతదేశంగా వచ్చింది అని చెప్పడంలో ఔచిత్యం కనబడుతోంది. కాబట్టి భరతవర్షం అన్న పేరు అనాదిగా భారతదేశానికి ఉన్నది. భరతుడన్న రాజు పరిపాలించినప్పుడు అది సార్థకమయ్యింది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎప్పటి నుంచో భారతదేశమే ఇది. వేదకాలం నుంచి ఇది భారతదేశంగా చెప్పబడుతోంది. భరతుడన్న రాజు పరిపాలించిన కాలంలో
యజ్ఞ సంస్కృతిని ఆధారంగా చేసుకుని ఇక్కడ పరిపాలన సాగించి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి సార్థకమైనటువంటి రాజుగా అతని పేరు మీద మళ్ళీ భారతదేశం అని అంటున్నాము. ఇది సమన్వయం చేసుకోవాల్సినటువంటి పద్ధతి. ఇంకా భా అంటే కాంతి లేక జ్ఞానము, దాని యందు రతము, ఇష్టము కలిగిన వాళ్ళం భారతీయులము, వారు నివసించే ప్రాంతము భారతదేశము, ఇలా చెప్పుకోవచ్చు కదా. ఇలా కూడా చెప్తున్నారు. అంటే ప్రధానంగా మనం జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళ లక్షణం కలిగిన వాళ్ళము. జ్ఞానమే మోక్షము చెప్తున్నాం కదా. జ్ఞానాదేవహి కైవల్యం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని కోరుకునే లక్షణం కలిగిన వాళ్ళు కాబట్టి, కాంతిని ప్రేమించేవాళ్ళము, జ్ఞానాన్ని ప్రేమించేవాళ్ళము కాబట్టి మనం భారతీయులము. మనం నివసించే ప్రాంతం అంతా భారతదేశము. ఈ విషయాన్ని కూడా ఇక్కడ మనం విశేషంగా చెప్పుకుంటానికి ఇందాకే నేను చెప్పాను. ఇలాంటి విషయాలు ఇంకెక్కడా ప్రస్తావించుకుని చెప్పుకునే అవకాశమే లేదు. అందుకే ఈ వీడియోని 10 మందితో షేర్ చేయమని చెప్పడంలో పెద్దలు తెలిసిన వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కానీ నలుగురికి చేరవలసినటువంటి మాధ్యమం ఇది ఒక్కటే. దీన్ని ఉపయోగించుకునే మనం ఈ విశేషాలు నలుగురితో పంచుకోవాలి. విన్న వాళ్ళకి ఇంకొకరికి పంచేటువంటి అవకాశం రావాలి. ఇది మనం కోరుకుంటూనే వీటిని అందుకనే షేర్ చేయండి అని చెప్తున్నాం. కాబట్టి ఇటువంటి రమ్యమైనటువంటి విషయాన్ని మనకి భాగవతకారుడు పరిచయం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ భరతుడు, ఈయన కథ కదా మనం చెప్పుకుంటున్నాం. భాగవతంలో ఒక ప్రధానమైన ఘట్టంగా ఈ భరతుడి యొక్క కథ జడభరతోపాఖ్యానము అన్న పేరు మీద మనకి పరిచయం చేయబడుతోంది. ఈ జడభరతుడి కథగా ఇప్పుడు మనం వినబోతున్నాం. ఇది సామాన్యమైనటువంటి కథ కాదు. నిజానికి ఇది 3 జన్మల యొక్క కథ. ఒక జీవుడు 3 జన్మలలో చేసినటువంటి ఆ జీవన యాత్రకి సంబంధించినటువంటి కథ ఒక అద్భుతమైన విషయాన్ని మనకు చెప్తోంది. అయితే కేవలం ఇది 3 జన్మల కథ మాత్రమే కాదయ్యా. మనస్సు, మమకారము, ఆత్మజ్ఞానము, జ్ఞానము, ముక్తి, ఈ 4 ప్రధాన స్తంభాలపై నిలబడ్డ జీవన సత్యాన్ని ప్రతిపాదన చేస్తోంది. ఇది జడభరతోపాఖ్యానం చేస్తున్నది. ఎందుకు చెప్తున్నానంటే ఈ జడభరతోపాఖ్యానాన్ని విన్నా, చెప్పుకున్నా విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్తోంది భాగవతం. అద్భుతమైన లాభం దక్కుతుంది మనందరికీ. కాబట్టి అటువంటి అద్భుతమైన జడభరతోపాఖ్యానాన్ని ఇక్కడ మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. భరత మహారాజు ఆయన కథతోటి ఇది కూడా ప్రారంభం అవుతుంది. వాళ్ళ నాన్నగారి కథలాగానే వృషభదేవుడికి పుత్రుడైనటువంటి భరతుడు రాజయ్యాడు. ధర్మాత్ముడు, ప్రజల పట్ల కరుణ కలిగిన వాడు, రాజ్యపాలనలో ఆదర్శవంతుడు. అతని పరిపాలనలో ప్రజలంతా సుఖశాంతులతో జీవించారు. ఈ విషయాలన్నీ వాళ్ళ నాన్నగారి లక్షణాలే. అక్కడ అలాగే చెప్పుకున్నాం కదా. వాళ్ళ నాన్నగారి లక్షణమే ఇక్కడ కొనసాగించాడు. ఇంతటి మహానుభావుడు కూడా పెద్దవాడైన తర్వాత తన కొడుకు పెద్దవాడయ్యాడన్న విషయాన్ని గమనించుకుని ఇక చాలు అన్న నిర్ణయానికి వచ్చాడు. ఇదే అక్కడ కూడా చెప్పుకున్నాం మనం. ఇంకా చాలు, నేను పాలించింది చాలు, ఇక పిల్లలకు చెప్పి నా సాధన నేను చేసుకుంటాను. ఈ లక్షణమే ఇక్కడ ఇంతవరకు అలాగే ఉంది. ఇక్కడ అదే జరుగుతోంది. తన కుమారుని పిలిచాడు, వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పాడు, బాధ్యతలన్నీ వాళ్ళకి ఇచ్చేశాడు. ఈయన బయలుదేరి అరణ్యానికి వెళ్ళాడు, తపస్సు చేసుకోవటం ప్రారంభం చేశాడు. ఇంతవరకు తండ్రి కొడుకుల కథంతా ఒకేలా సాగింది. అక్కడి నుంచి ఆయన అధికార వ్రతం చేసుకున్నాడు, ఆయన తరించిపోయాడు. ఇక్కడ కథ వేరే మలుపు. జడభరతోపాఖ్యానం ప్రత్యేకంగా వేరే రకంగా సాగుతోంది. చూడండి, ఇక్కడ అరణ్యంలో గండకి నదీ తీరము, అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఈయన తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. నారాయణ ధ్యానంలో మునిగిపోయాడు, తపస్సు చేసుకుంటున్నాడు. చాలా కాలం పాటు తపస్సు సాగింది. చాలా ఏకాగ్రంగా, నిర్మలంగా, చక్కగా చేసుకుంటూ వచ్చాడు. అంతవరకు సవ్యంగా సాగింది. కానీ ఒకరోజు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన అతని జీవితం మొత్తాన్ని మలుపు తిప్పేసింది. జాగ్రత్త సుమా అని చెప్తున్నాడు. మనందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నా. ఏం జరిగింది? ఒకరోజు భరతుడు
కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ కూర్చుని నది ఒడ్డున కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈలోగా అక్కడికి ఒక జింక వచ్చింది. జింక అది గర్భిణి. ఆ జింక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. నీరు తాగటానికి అన్నట్టుగా వచ్చింది. సరిగ్గా ఆ నది దగ్గరికి వెళ్ళి నీరు తాగే ఆ క్షణంలో దూరం నుంచి ఒక భయంకరమైన సింహ గర్జన వినిపించింది. ఒక సింహం అరిచింది. సింహం యొక్క గర్జన వినగానే ఈ జింక భయంతో ఒక్కసారి ఒక గెంతు గెంతి ఆ నదిని దాటే ప్రయత్నం చేసింది. అయితే ఆ దూకుల్లో ఆమె గర్భం జారి ఆ ఒక చిన్న జింక పిల్ల నీటిలో పడిపోయింది. ఆ జింక పరిగెత్తింది. ఆ తర్వాత అది కూడా మరణించింది. ఇప్పుడు ఏమైంది? ఆ జింక పిల్ల తల్లి గర్భంలోంచి జారి నేలలో పట్టం చూశాడు భరతుడు. వెంటనే జాలిపడ్డాడు. కరుణతోటి లేచాడు. వెళ్ళి ఆ జింక పిల్లని రక్షించాడు. తీసుకొచ్చాడు ఆశ్రమానికి. ఆ స్థాయిలో మొదట అది కేవలం దయ మాత్రమే. దయతోటి అరే పాపం చనిపోతోందే అనుకున్నాడు. ఆశ్రమానికి తెచ్చుకొచ్చాడు. కానీ ఒక జింక పిల్ల ఎంత అందంగా ఉంటుందో మనకు కూడా పరిచయం ఉన్న విషయమే. క్రమంగా దాని పట్ల ఒక మమకారము ఏర్పడటం మొదలయ్యింది. చిన్న విషయమండి. చిన్న విషయమే, తప్పేమీ చేయలా. ఒక జింక పిల్ల చనిపోతుంటే కాపాడాడు, ఇంటికి తెచ్చుకున్నాడు అంతే. కొంప ముంచేసింది. ఏమైంది? ఆ జింక పిల్లని తన సొంత పిల్లలా చూసుకుంటున్నాడు. దానికోసం ఆహారం సేకరించటము, దానికి జాగ్రత్తగా నోటికి అందించటం, దాంతో ఆడుకోవటము, అది ఎక్కడికి వెళ్ళిందో చూడటము, ఇదే దినచర్యగా మారిపోయింది. ఎప్పుడున్నా కూర్చుని తపస్సు చేసుకుందాం అనుకుంటే ఆ జింక వచ్చి ఒళ్ళో తల పెట్టుకు పడుకునేది. తపస్సు ఆపి దాని తల నిమురుతూ దాంతో ఆనందిస్తూ కూర్చునేవాడు. క్రమంగా భగవద్ధ్యానం తగ్గిపోయింది. ఇది మనస్సులో వస్తున్న ఒక సున్నితమైనటువంటి మార్పు. బయటకు చూస్తే తపస్విలానే కనిపిస్తున్నాడు. కానీ లోపల మనస్సంతా జింక మీదే ఉండిపోయింది. ఇలాగా అతను క్రమంగా సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ జింకతోడిదే జీవితము. అది బయటికెళ్తే ఆందోళన చెందుతున్నాడు. తిరిగి రాకపోతే వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఆహారం తెస్తున్నాడు. దానికి సేవ చేస్తున్నాడు. ఇదే జీవితమంతా జింకతోటే సరిపోయింది. చివరికి ఒక రోజు ఆ జింక కనిపించలేదు. దాంతోటి తీవ్రంగా ఆందోళన చెందాడు. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక దాంతోటి నా జింక ఎక్కడికెళ్ళింది? ఏమైనా ప్రమాదం జరిగిందా? పులేమన్నా తినేసిందా? ఇదే ఆలోచనలతోటి మనసంతా కలత చెందింది. ఆ ఆందోళనతోనే అతడు ప్రాణాలు విడిచిపెట్టాడు. చూసారా? మరణ సమయంలో కూడా మనస్సు జింక పైన ఉండటంతోటి ఇందాక చెప్పుకున్నాం కదా! తదుపరి జన్మలో జింకగా పుట్టాడు. అంటే శాస్త్రము చెప్పినటువంటి సూత్రానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ కథ. జీవితం అంతా ఎంత సాధన చేసినా చివరి క్షణంలో మనస్సు ఎక్కడ ఉందో అదే ముఖ్యమవుతుంది. అదే తరువాత జన్మకి ఆధారమవుతుంది. అయితే ఇక్కడ జింకగా పుట్టిన తరువాత కూడా భరతుడికి పూర్వజన్మ స్మృతి వచ్చింది. తను చేసుకున్న తపస్సులు అలాంటివి. వాటి ప్రభావం ఉంటుంది కదా! రావటమైతే జింక మీద ప్రేమతోటి మళ్ళీ జింక జన్మ వచ్చింది కానీ, ఆ తప ప్రభావం వల్ల పూర్వజన్మ స్మృతి మిగిలింది. ఇతనికి అర్థమైపోయింది తను చేసిన తప్పేమిటో. పూర్వజన్మలో చేసిన తప్పుని స్పష్టంగా గుర్తించాడు అతను. నేను తపస్సు చేసి చివరికి ఒక జింక పైన మమకారం పెంచుకుని ఈ స్థితికొచ్చాను. అర్థం చేసుకున్నాడు. దాంతోటి తెలివైనవాడు కాబట్టి ఈ జన్మలో అంటే జింకగా బతికినంత కాలం జాగ్రత్తగా ప్రవర్తించాడు. ఋషుల ఆశ్రమాల దగ్గరే తిరుగుతూ ఎవరితోనూ బంధం పెంచుకోకుండా వారు చేస్తున్న పూజలు చూడటము, వారు చెప్తున్న మంత్రాలు వినటము, ఇలాగే కాలం గడుపుతూ ఎంతకాలం ఉంటుంది ఒక జింక జీవితము?
ఆ జీవితం ముగిసింది. జింక జీవితం ముగిసిన తరువాత మరల ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇప్పుడు ఇది ఎన్నోది? 3వ జన్మలోకొచ్చాడు. చిత్రం ఏంటంటే, ఈ జన్మలో కూడా అతనికి జడభరతుడనే పేరొచ్చింది. భరతుడనే పేరొచ్చింది. భరతుడని పేరు పెట్టారు. అయితే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం సంపూర్ణంగా ఉందో, లోపల జరుగుతున్న ఇంతవరకు తన జన్మల యొక్క క్రమం, వివరాలన్నీ గుర్తుండటంతోటి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ జన్మలో నేనింక తప్పు చేయకూడదు. అంటే అసలు నేను ఎవరికీ తెలిసిపోకూడదు. నేనెవడో, ఏమిటో ఎంత అనవసరం. లోక సంబంధాలు నన్ను మళ్ళీ బంధించకూడదు. కాబట్టి బయటకు పూర్తిగా ఏ స్పందన లేని వాళ్ళ, పిచ్చివాళ్ళ, మూర్ఖుళ్ళ ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ జ్ఞానతడు తపస్సంపదుడు. తండ్రి వేదాధ్యయనం ఏదో కొత్తగా నేర్పిద్దామని ప్రయత్నం చేశాడు. నేర్చుకోనట్టుగా నటించాడు. ఒక జడుడిగా ప్రవర్తిస్తున్నాడు. ఇతరులు అవమానించడం మొదలుపెట్టారు. నీచమైన పనులు చేయించటం మొదలుపెట్టారు. దేనిని పట్టించుకోలేదు. ఈ క్రమంలో తండ్రి మరణించాడు. సోదరులు ఇతన్ని నిర్లక్ష్యం చేశారు. అంతా తినేసిన తర్వాత మిగిలిన ఏది ఉంటే అది పడేసేవారు. అతని చేత కష్టమైన పనులని, వాళ్ళు చేయలేని పనులని చేయించేవారు. ఏమీ మాట్లాడలేదు. అన్నింటినీ సమంగా స్వీకరించాడు. తనకి శరీరంపై ఈ గౌరవాలు, గుర్తింపులు, కీర్తి, అవమానము వేటి మీద ఆసక్తి లేదు. ఆత్మస్థితిలో అలా నిలిచిపోయాడు. చిత్రం ఏంటంటే, ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఒక తెగ ఉన్నది. అంటే వారు ఈ వామాచారాన్ని చేసేటువంటి, అంటే బలులు ఇచ్చి అటువంటి తీవ్రమైన ఉపాసనలు చేసేటువంటి ఒక వర్గం. వాళ్ళు వాళ్ళదేదో ఒక ఆరాధన కోసమని నరబలి ఇవ్వాలి అని వెతుకుతున్నారు. వెతకగా ఇతను కనపడ్డాడు. మనిషి చూస్తే సౌష్ఠవంగా ఉన్నాడు. అంటే నరబలి ఇవ్వాలంటే ఆ బలి ఇవ్వవలసిన నరుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. అంగవైకల్యం ఉండకూడదు. ఇటువంటివి కొన్ని కొన్ని ఉన్నాయి వాడికి. అవన్నింటికి సరిపోయాడు. చక్కటి పర్సనాలిటీ, ఒక్క బుద్ధిమాంద్యంతో ఉన్నట్టుగా కనబడుతున్నాడు తప్ప మిగతావన్నీ పర్ఫెక్ట్‌గా ఉంది. బావుంది. ఇంకంతే ఇతన్నే బలిద్దాం అనుకున్నారు. ఇతన్ని బలి ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఏమీ స్పందన లేదు ఇతని వైపు నుంచి. దేన్ని ప్రతిఘటించలేదు. వాళ్ళు ఏం చెప్తే అది దానికి అంగీకరించాడు. వాళ్ళు తీసుకెళ్లారు, అలంకరణ చేశారు, పసుపులు రాశారు, కుంకుమలు జల్లారు, కూర్చోబెట్టారు. ఇక బలి ఇవ్వటమే మిగిలింది. ఇదంతా గమనిస్తోంది వీరు బలి ఇద్దామనుకున్నటువంటి ఆ దేవత. ఆ అమ్మవారి స్వరూపమైనటువంటి ఆ దేవత ఈ అన్యాయాన్ని చూసి ఆ తల్లి సహించలేకపోయిందిట. ఇష్టమైందక్కడ. వచ్చి ఇతడు స్పందించకపోవటం, చివరికి చావు ఎదురకుండా వచ్చి నిలబడ్డా దాన్ని ఒకేలా తీసుకోవటం సామాన్యమైన సాధన అండి. దీనికి ఆ తల్లి ప్రత్యక్షమై ఆ వామాచారులందరినీ కూడా నాశనం చేసి ఇతన్ని కాపాడింది. తల్లి మాయమైంది. ఇతనిలో ఏ మార్పు లేదు. అలాగే ఉన్నాడు. జరిగిన దానికి ఏ స్పందన లేదు. అమ్మ వచ్చిందన్నాడు, దాన్ని దండం పెట్టుకున్నాడు, అంతే అయిపోయింది. మిగతా విషయాల్లో అతనికేమీ జీవితం ఉన్నది, ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది. దాంతో ఇలా ఉన్నాడు, అలాగే గడుపుతున్నాడు. ఇది అతడి యొక్క సాధనకి సంకేతం. సరే, కొద్ది కాలం గడిచింది. ఈలోగా ఒకరోజు ఆ రాజ్యంలో, అంటే ఈ జన్మలో కదా, ఈ జన్మలో భరతుడు ఇతని జడభరతుడు అని పిలవటం మొదలుపెట్టారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి మహారాజు పేరు రహోగణ మహారాజు. ఈ రహోగణ మహారాజు అతడు కూడా గొప్పవాడు. అతడికి ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి, భగవంతుడు ఎవరు, సృష్టి ఏమిటి, నేనెవరు, ఇవన్నీ తెలుసుకోవాలి అన్న కోరికతోటి కపిల మహర్షిని ఆశ్రయిద్దామని బయలుదేరాడు. రాజు కాబట్టి పల్లకి ఎక్కాడు, వెళ్తున్నారు. ఆ పల్లకిని మోయటానికి 4 బోయీలు కావాలి. 3 దొరికారు. ఆ రోజు ఏదో చిన్న ఇబ్బంది వల్ల 4వ వాడు దొరకలేదు. అప్పటికప్పుడు అక్కడ తిరుగుతున్న ఇతను పట్టుకున్నారు ఆ బోయీలు. నువ్వు కూడా రావు, రాజుగారి పల్లకి మోద్దాం అన్నాడు. అంగీకరించాడు. అన్నీ ఒకటే ఇతనికి. ఏ పని చెప్తే పని చేస్తున్నాడు. పెడితే తింటున్నాడు, లేకపోతే కూర్చుంటున్నాడు. పల్లకి మోస్తున్నాడు. పల్లకి మోస్తే ఇతనికి పల్లకి మోయటం అలవాట్లేదు. ఏదో పట్టుకున్నాడు, తీసుకెళ్తున్నాడు. ఇతని నడక అది మిగతా వాళ్ళతో సరిగ్గా కలిసి నడవటం చేత కాలేదు ఇతనికి. దాంతోటి
అసమానంగా ఉండటం వల్ల ఆ పల్లకిలో కూర్చున్న రాజు ఇబ్బంది పడ్డాడు. అతనికి తలకి దెబ్బలు తగిలాయి. దాంతో అతను దూషించాడు. ఎవడరా నువ్వు ఇలా ఉన్నావు? మనిషి చూడబోతే దిట్టంగా అంటున్నావు, బలం లేదా ఒంట్లో, మొయ్యలేవా సరిగ్గా అని కేకేశాడు. దానికి జడభరతుడు ఏమి స్పందించలా ముందు. అయితే మళ్ళీ కొంత దూరం నడిచేటప్పటికి మళ్ళీ అతని తలకి, ఎప్పుడైతే రాజు తల వెళ్ళి ఆ పల్లకి కొట్టుకుందో, అతనికి కోపం వచ్చి తీవ్రంగా నిందించాడు. ఆ రహోమగణ మహారాజు యొక్క అదృష్టమేమో కానీ అప్పటిదాకా మాట్లాడని వాడు ఎప్పుడైతే ఇతడు ఇలా నిందించాడో, మొట్టమొదటిసారి నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టాడు జడభరతుడు. అతడు మాట్లాడిన ఆ మాటలు సమస్తమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి సారభూతమైనటువంటి అంశం మాట్లాడాడు. అన్నాడు, రాజా, నువ్వు నీకు బలం లేదా, శరీరం లేదా అంటున్నావు. ఇవన్నీ ఎవరిని అంటున్నావు? శరీరాన్ని అంటున్నావు. నేను ఈ శరీరాన్ని కాదు. శరీరం బరువును మోస్తుంది, నేను ఆత్మని, నాకు ఈ బరువుతో సంబంధం లేదు అన్నాడు. ఏమిటో ఈ మాటలు చాలా చిత్రంగా అనిపించాయి అని, అతను కూడా తెలివైనవాడు కాబట్టి, ఏమిటంటున్నావు నువ్వు అని వింటే చెప్పడం మొదలుపెట్టా. అప్పుడు, మహారాజా, నువ్వు ఏమనుకుంటున్నావు? నేను రాజుని, నేను ఇలా వీళ్ళని పోషిస్తున్నాను, వీళ్ళు నాకు సేవ చేసి నన్ను అక్కడికి తీసుకెళ్ళటం వల్ల నేను ఫలానా చోటకి వెళ్ళి ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి ఇవన్నీ అనుకుంటున్నావు కదా. నేను రాజుని, వీడు నాకు దాసుడు అనుకుంటున్నావే. ఇవన్నీ చాలా టెంపరరీ డిజిగ్నేషన్స్ జీవితంలో. నేనెవరు అని తెలుసుకుందామని వెళ్తున్నావే, ఎక్కడికి వెళ్ళక్కల. ఇక్కడ కూర్చుని నువ్వెవరో ఆలోచించుకో, తెలిసిపోతుంది. నువ్వు శరీరానివా? నువ్వు మనస్సువా? ఏది నువ్వు? నేనని చెప్పేది ఏది? ఇది నాది అంటున్నావుగా. నేను అంటం లేదు. నాది వేరు, నేను వేరు ఈ అంటూ ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇది వింటున్న కొద్దీ రహోగనుడికి అర్థమైపోయింది, తన ఎదురుకుండా ఉన్నవాడు సామాన్యుడు కాదు. నిజానికి అలా గుర్తుపట్టడం కూడా అంత జరిగేది కాదండి. అహంకారం లేని స్థితిలో ఉన్నాడు కాబట్టి, తత్వజ్ఞానాన్ని నేర్చుకుందామన్న సంకల్పానికి వచ్చిన స్థితిలో ఉన్న రహోగనుడు ఇక్కడే పట్టుకున్నాడు. ఇతడు సామాన్యుడు కాదు, ఏదో విశేషం ఉందని పల్లకి నుంచి దిగాడు. చూస్తే ఇతడి మెడలో యజ్ఞోపవీతం కనిపించింది. అర్థమైంది, ఇతడు సామాన్యుడు కాదు అనుకుని జడభరతుడి పాదాలకు నమస్కరించాడు. జడభరతుడికి చెప్పాడు, మహాత్మ, మీరెవరో నాకు అర్థం కావటం లేదు. మిమ్మల్ని గుర్తుపట్టే శక్తి కూడా నా దగ్గర లేదు. నాకు తెలిసి మీరెవరో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అనుకుని మా వాళ్ళు పిలిచారు, నేను అలాగే అనుకున్నాను. కానీ మీరు మాట్లాడటం మొదలు పెట్టాక నాకు అర్థమైంది, మీరు నాకు నా పాలిటే కపిల మహర్షే నన్ను ఉద్ధరించటం కోసం ఇలా వచ్చారని నేను అనుకుంటున్నాను. నా మీద దయ చూపి నాకు తత్వజ్ఞానాన్ని బోధించండి అని ప్రార్థన చేశాడు. ఇతడి యొక్క అదృష్టమేమో జడభరతుడు అంగీకరించి ఇతన్ని శిష్యుడిగా స్వీకరించి ఆత్మతత్వాన్ని బోధించాడు. ఆయన మనస్సే బంధానికి కారణము. జడభరతుడు మనందరికీ చేస్తున్న బోధ ఇది. మన సమస్తమైన సమస్యలకి కారణం ఒకటే, మన మనస్సే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అయితే దీని నుంచి బయటపడాలంటే కూడా మనస్సే విముక్తికి కారణము. బంధానికి కారణమైన మనస్సే విముక్తికి కూడా కారణం అవ్వగలదు. ఇంద్రియాలను అనుసరించే మనస్సు మనిషిని బంధిస్తుంది. ఒక విషయాన్ని చూస్తుంది, దాన్ని ప్రేమించి కావాలంటుంది. ఒక విషయాన్ని వింటుంది, అది బాగుందనో బాగులేదనో చెప్తుంది. ఇట్లాగా ఒక రుచిని తెలుసుకుంటుంది, అది కావాలని కోరుకుంటుంది. ఇంద్రియంతో కలిసిన మనస్సు చేస్తున్న అల్లరే ఇదంతా. కాబట్టి ఇంద్రియాల వెంట వెళ్ళే మనస్సుని అటు నుంచి భగవంతుడి వైపు తిప్పటం అన్న చిన్న పని, ఇంత చిన్న పని, భగవంతుడిని జీవితంలోకి తెచ్చుకోవటం, ఆయన గురించి వినటము, ఆయన కథ తెలుసుకోవటము, ఆయన లీలల్ని స్మరించటము,
ఇవి చెయ్యటం మొదలు పెడితే సంసారం అనేటువంటి ఈ అరణ్యం నుంచి బయటపడే అవకాశం చిక్కుతుంది. అద్భుతమైనటువంటి బోధ చేశాడు జడభరతుడు రహోగణ మహారాజుకి. జడభరతోపాఖ్యానము ఒక అద్భుతమైనటువంటి బోధ. ఇతడు జడభరతుడు తన జీవితం ద్వారా, ఆయన జీవించిన పద్ధతి ద్వారా, తన బోధ ద్వారా ఒక మహత్తరమైన సత్యాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. విముక్తి అంటే నువ్వు ముక్తి అని కోరుకుంటావే, అది బయట ప్రపంచాన్ని వదిలేయటం ద్వారా కాదయ్యా, నీ మనస్సుని శుద్ధి చేసుకోవటం ద్వారా వస్తుంది. మమకారం ప్రమాదం సుమా. కొన్నింటి మీద నీ అటాచ్మెంట్ పెంచుకుంటున్న కొద్దీ ప్రమాదంలో పడతావు. కాబట్టి దానికి దూరంగా వెళ్ళేందుకు ఏం చేయాలో తెలుసుకో. భగవత్ స్మరణ నామయోగమది. నిరంతరము ఏదో ఒక భగవన్ నామాన్ని చెప్పుకుంటూ ఉండటము అనేక సమస్యల నుంచి నిన్ను కాపాడుతుంది. పెద్ద సాధనలు, పెద్ద పెద్ద యజ్ఞాలు, హోమాలు, తపాలు కాదయ్యా, కనీసం భగవత్ నామాన్ని చెప్పుకునేటువంటి ఒక నిరంతరం మనసులో చెప్తూ నువ్వు ఏ పనన్నా చేసుకో. నిరంతరం ఏదో గోవింద, శివ, అమ్మ నామము ఏదో ఒకటి చెప్పుకుంటూ పని చేసుకుంటూ తిరుగు. అది మనస్సుని క్రమంగా శుద్ధం చేసి జీవితాన్ని దారిలో పెట్టేస్తుంది. జీవితం పట్ల ఒక కమాండ్తో బతికే అవకాశం ఇస్తుంది. జడభరతుడు మనందరికీ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధ ఇది. రహోగణ మహారాజుకి జడభరతుడు చేయవలసినటువంటి బోధ చేశాక తిరిగి తన సాధనా మార్గంలో ముందుకు సాగి చివరికి కైవల్యాన్ని పొందాడు అని చెప్తున్నాడు భాగవతకారుడు. తండ్రి కొడుకులు ఇద్దరి కథ మనం విన్నాం. తండ్రి చేసిన అజగర వ్రతము తరువాత జన్మలో జడభరతుడుగా ఆయన పొందిన స్థితి ఏం చెప్తున్నాయి? ఈ కథలో మనం తెలుసుకోవలసినది ఏమిటి అంటే, ఒక చిన్న విషయం గమనించమని చెప్తున్నారు. మనస్సు అనేక కోరికలు కోరుతూ ఉంటుంది. ఏది బాగుంటే అది కావాలంటుంది, అది చూడాలంటుంది, ఇది తినాలంటుంది, అది పొందాలంటుంది. అయితే కోరికలు తీర్చిన కొద్దీ, కోరిక తీరిస్తే తగ్గిపోతుంది కదా అంటే, పెద్దలు ఒక మంచి మాట చెప్పారు. ఒక ఆయన అగ్ని మండుతోందిట. మండుతున్న అగ్నిని ఆర్పటం కోసం అక్కడ ఒక గిన్నెలో నెయ్యి ఉంటే తెచ్చిపోసాట. నెయ్యి చూడటానికి ద్రవంలా ఉంది, నీరులా ఉంది. దాన్ని పోస్తే ఏమవుతుంది? ద్రవంలా ఉంది కాబట్టి అగ్ని చల్లారుతుంది అనుకున్నట్టు. చల్లారుతుందా? నెయ్యితోటి అగ్నిని ఆపటం ఎలాంటిదో, కోరికను తీర్చటం ద్వారా మనసుని సంతృప్తి పరచటం అలాంటిది. ఈ విషయం చెప్తున్నాను. కాబట్టి మనస్సు మీద చిన్నపాటి నియంత్రణ పెట్టుకో. ఇది అక్కర్లేదు, ఇది లేకపోయినా నేను ఉండగలను, ఏం పర్వాలేదు. అందుకనే మొత్తము హిందుత్వం అంటే పెద్దలు చెప్పిన మాట ఒకటే చెప్పారు. హిందువు అంటే తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడు అని చెప్తున్నారు. నువ్వు నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అనేటువంటి మార్గాన్ని వదిలిపెట్టి, ఇది లేకపోయినా నేను ఉండగలను, ఇది అక్కర్లేదు, ఇది పర్వాలేదు అనే ప్రాక్టీస్లోకి వెళ్తే సరి అయిన సాధనలో పడ్డట్టు. కాబట్టి మనసుని నియంత్రించే మార్గమే మనందరము అనుసరించవలసింది. భాగవతం విన్నాం కాబట్టి ఇప్పటిదాకా ఏ కోరికలైతే మనల్ని కదిపేశాయో, మనల్ని భావోద్వేగానికి గురి చేశాయో, ఇది కావాలి, ఈ రిలేషన్ కావాలి, ఈ విషయంలో నాకు ఈ కీర్తి రావాలి, ఇటువంటి కోరికల యొక్క వేగాన్ని తగ్గించటం, ఇది లేకపోయినా నేను హాయిగా ఉండగలను, చిన్న మార్గమే. భాగవత మార్గం అంతా అద్భుతమైన మార్గం మరొకటి లేదు. భాగవత మార్గం అంటే మనసు మీద నియంత్రణ. హాయిగా బతకడానికి పుట్టాం మనందరం, సఫర్ అవటం కోసం పుట్టలా. సఫరింగ్ ఎందుకు వస్తోంది? మనస్సు మీద నియంత్రణ లేకపోవటం వల్ల వస్తుంది. ఈ విషయం మనం తెలుసుకుంటే ప్రశాంతమైన జీవితం గడపగలుగుతాం. కాబట్టి తండ్రి కొడుకుల ఇద్దరి కథ చెప్పటం ద్వారా మన జీవితాన్ని దిద్దుకోమని చెప్తున్నాడు భాగవతకారుడు. ఇంత కథ చెప్పిన తర్వాత కంటిన్యూషన్గా భూమండలానికి సంబంధించిన అనేక రహస్యాలను ఇక్కడ
మనకి భాగవతం చెప్తోంది. భూమి ఏమిటి? దానిలో ఉన్నటువంటి అనేక లోకాలు ఎలా ఉన్నాయి? అనేక వర్షాలు, అనేక ద్వీపాలు, వనాలు వీటన్నిటి గురించి విస్తారంగా చెప్తూ భరత భూమి గురించి కూడా భరత వర్షం గురించి కూడా భారతదేశం సామాన్యం అండి. మన అదృష్టం కొద్దీ ఈ భూమిలో జన్మించాం. ఇక్కడ క్షేత్రము, ఇక్కడ నది, వీటి మహత్యము ఇవి నిత్యము మనం స్మరించుకుంటూ ఉండేలా మనకి నేర్పేశారు పెద్దలు. అందుకే నిత్య పూజలో కలశం నీళ్లు ముందు పెట్టుకుని గంగే యమునే చైవ గోదావరి సరస్వతి అంటూ సమస్తమైన పవిత్ర నదీ జలాల యొక్క శక్తిని ఇక్కడ ఆవాహన చేసుకుని దాన్ని మనం మన పవిత్రం చేసుకోవటం కోసం వాడుకుంటున్నాం. మన ధర్మంలో దేశభక్తి వేరు, దైవభక్తి వేరు కాదు. అందుకే వ్యాస భగవాన్ని మించిన దేశభక్తులు ఉంటాడా? శంకరులు, వివేకానందులు అలాంటి దేశభక్తులు వేరు. అంటే దేశం అంటే కర్మభూమిగా ఉన్నటువంటి భరత భూమి. మనం చేసుకున్న కొద్దిపాటి చిన్నపాటి సాధన కూడా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి భూమిలో పుట్టాం మనం. ఈ విషయం మనం గమనించుకోవాలి. ఈ దేశంలో పుట్టడం అనేది ఎంతటి భాగ్యమో మనకి తెలియాలి. మనం మన పిల్లలకి చెప్పాలి. సామాన్యమైన అదృష్టం కాదు. అయితే ఐఐటీలో సీట్ వచ్చింది అనుకోండి, మీకు సీట్ వచ్చిందని పండగ చేసుకుంటే సరిపోతుందా? ఐఐటీలో చేరాము, వచ్చేసిందిగా సీటు. కానీ ఆ కోర్సు తర్వాత చదవాలిగా, దానికి తగ్గ సాధన చెయ్యాలి కదా. అలాగే ఇక్కడ పుడితే సరిపోదు. పుట్టటం అన్న అదృష్టము దక్కింది కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అది చెప్తున్నాం. దానికి ప్రధానంగా 3 మార్గాలు చెప్పాడు. మొట్టమొదటిది జ్ఞాన మార్గము, విచారణ మార్గము. నేనెవరు, నాకు కావలసింది ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా విచారణ ద్వారా మనసుని కంట్రోల్లోకి తెచ్చుకోవటము. రెండవది సత్కర్మాచరణ, మంచి పని చేయటం. కేవలము పూజలు పురస్కారాలతో పాటుగా సమాజంలో నలుగురికి సేవ చేయటము, ఎవరెవరికి మన సేవ అవసరమో వారికి అది అందించటము, దానము చేయటము, అనేక రకాల సాయాలు చేయటం, ఈ సత్కర్మాచరణ చాలా అవసరం. దీంతో పాటు భక్తి. మళ్ళీ 3 వేరు కాదు. భక్తి అంటే ఈశ్వరుడి పట్ల మనకు ఉండవలసినటువంటి, నాకు దిక్కు నువ్వు స్వామి, నువ్వు ఉన్నావన్న ధీమాతో బతుకుతున్నానయ్యా. భక్తుడు అలా బతుకుతాడు, ధైర్యంగా బతుకుతాడు. రాముని వారము మాకేమి విచారము. కాబట్టి ఈశ్వరుని నమ్ముకుంటూ జ్ఞాన విచారణలు, అటు సత్కర్మాచరణ, ఈ మూడింటిని కలుపుకున్న జీవితము భాగవత జీవితము. భాగవతం అలా బతకమని మనందరికీ చెప్పింది. అటువంటి ఒక దివ్యమైనటువంటి బోధని ఈరోజు మనం భాగవతం ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు ఇక నుంచి మలుపు తిరిగి కృష్ణ కథ వైపు వెళ్ళటానికి క్రమంగా గజేంద్ర మోక్షము, ప్రహ్లాద చరిత్ర, అద్భుతమైనటువంటి గాథలు రాబోతున్నాయి. వాటిని విని ఆనందించాలంటే ఈ విషయాన్ని ఇప్పటిదాకా చెప్పుకున్న వాటిని 1కి 4 సార్లు విని మనసులో స్థిరపరచుకోవాలి. వీటిని విన్న స్థితి నుంచి వాటి పై విషయాలు తెలుసుకోవటం వల్ల లభించే ఒక అద్భుతమైనటువంటి ఒక స్థితి మనందరికీ కలగాలి. అటువంటి రమ్యమైనటువంటి గాథల్లో వచ్చే వారం ప్రవేశిద్దాం. మళ్ళీ తిరిగి వచ్చే గురువారం ఈ సమయానికి కలుసుకుని మరిన్ని గొప్ప విశేషాలు చెప్పుకుందాం. అంతవరకు మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి. నమస్కారం.